Welcome to Unacademy, India's #1 learning platform. Let's crack SSC exam YouTube channel. Arithmetic లో ఇంపార్టెంట్ టాపిక్ పర్సెంటేజ్ గురించి మనం ఆల్రెడీ 4 పార్ట్స్గా డిస్కస్ చేయడం జరిగింది. దాని యొక్క కంటిన్యూషన్ 5th పార్ట్ అంటే 5th లెసన్ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ముందుగా నా గురించి చూసినట్లయితే నా పేరు రవి మైలారం. నేను ఎస్ఎస్సి అండ్ రైల్వే ఎగ్జామ్స్కి టీచ్ చేయడం జరుగుతుంది. అర్థమెటిక్ అండ్ అడ్వాన్స్ మ్యాథ్స్ అయితే టీచ్ చేస్తాను. ఇక అనాకాడమీలో చూసినట్లయితే మనకి ఎస్ఎస్సి సిజిఎల్ సంబంధించి సిహెచ్ఎస్ఎల్ 2008 ఏదైతే ఎస్ఎస్సి సిజిఎల్ అదేవిధంగా సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ 2021కు సంబంధించి సఫలతా బ్యాచ్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. సఫలతా బ్యాచ్ అయితే November 10th స్టార్ట్ కావడం జరుగుతుంది. కంప్లీట్గా ఎస్ఎస్సి సిజిఎల్ అదేవిధంగా సిహెచ్ఎస్ఎల్ 2021 ఎగ్జామ్స్ సంబంధించిన బ్యాచ్. ఇది కంప్లీట్గా ఫుల్ సిలబస్ని అయితే కవర్ చేయడం జరుగుతుంది. 9 months డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఏదైతే ఎస్ఎస్సి సిజిఎల్ అదేవిధంగా సిహెచ్ఎస్ఎల్ 2021 ఎగ్జామ్స్ సంబంధించి ఇక్కడ 9 months డ్యూరేషన్తో ఈ కంప్లీట్ సిలబస్ని అయితే కవర్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా క్లాసెస్ అనేవి మనకి హిందీ ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంటాయి. మీకు మెటీరియల్ కూడా హిందీ ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంటాయి. 400+ అవర్స్తో ఈ ఏదైతే బ్యాచ్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఏదైతే టాప్ ఎడ్యుకేటర్స్ ఇండియాలోని టాప్ ఎడ్యుకేటర్స్ అయితే ఈ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. కంప్లీట్గా అన్లిమిటెడ్ అసెస్ అయితే ఉంటుంది. అంటే ఒక వీడియోని మీరు ఎన్ని టైమ్స్ అయినా చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీక్లీ క్విజ్ అదేవిధంగా మార్క్ టెస్ట్ కూడా ఉంటాయి. వీక్లీ క్విజ్ అదేవిధంగా మార్క్స్ టెస్ట్ వీక్లీ వైజ్గా మీరు ఏదైతే బ్యాచ్లో జాయిన్ అయినారనుకోండి వీక్లీగా మీకు క్విజ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మార్క్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఏదైతే మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ డెడికేట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఇక అక్టోబర్కి సంబంధించి బ్యాంక్ ఆఫర్స్ చూసినట్లయితే బ్యాంక్ ఆఫర్ మీరు అనాకాడమీలో సబ్స్క్రిప్షన్ కోసము 1 year సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు 4 months అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. కాస్ట్ వచ్చేసి 6500 అనమాట. ఇక్కడ 2 years సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 8 months అనేది అడిషనల్గా మీకు ఎక్స్ట్రా సబ్స్క్రిప్షన్ అయితే వస్తుంది. కాస్ట్ వచ్చేసి మనకి 7800. సెట్ కాంబో ఆఫర్ ఏదైతే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన కాంబో ఆఫర్ చూసినట్లయితే మీరు 1 year సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు 6 months అనేది అడిషనల్గా వస్తుంది. కాస్ట్ వచ్చేసి 8888 రూపీస్. నెక్స్ట్ అదేవిధంగా 2 years సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 12 months అనేది అడిషనల్గా రావడం జరుగుతుంది. కాస్ట్ వచ్చేసి 11,1110 రూపీస్ అయితే ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి బ్యాంక్ ఎగ్జాము అదేవిధంగా ఆర్బీఐ ఎగ్జామ్కి సంబంధించి కాంబో ఆఫర్ చూసినట్లయితే 6 months సబ్స్క్రిప్షన్ వచ్చేసి 1 month ఎక్స్ట్రా సబ్స్క్రిప్షన్ అయితే వస్తుంది. కాస్ట్ వచ్చేసి 7000. నెక్స్ట్ 1 year సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే కంప్లీట్గా ఇక్కడ ఏమవుతుంది 3 months అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కాస్ట్ వచ్చేసి 9000. 2 years సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు 6 months అనేది అడిషనల్ సబ్స్క్రిప్షన్ అయితే వస్తుంది. కాస్ట్ వచ్చేసి 10,500. ఇక బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి మనకి నో కాస్ట్ ఈఎంఐతో 24 months 12 months 6 months అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు మంత్ వైజ్గా పే చేయొచ్చు అదేవిధంగా ఒకేసారి అయితే పే చేయొచ్చు. 24 months వచ్చేసి 7800 రూపీస్ అయితే అవుతుంది. ఫర్ మంత్ వచ్చేసి 325 రూపీస్. నెక్స్ట్ 12 months సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మనకి బ్యాంక్ నో కాస్ట్ ఈఎంఐ ఉంటుంది ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఒకేసారి పే చేయాల్సి కూడా ఉంటుంది. 6500 ఒకేసారి పే చేసినట్లయితే 6500. నెక్స్ట్ ఫర్ మంత్ అయితే 542 రూపీస్ అయితే అవుతుంది. 6 months వచ్చేసి 5400. ఫర్ మంత్ వచ్చేసి 900. ఇక్కడ మీరు ఏదైతే సబ్స్క్రిప్షన్ ఏదైతే తీసుకుంటున్నారో మీరు అన్అకాడమీ ప్లస్లో కంప్లీట్గా మీకు హావియర్ రిఫరల్ కోడ్ అని కనిపిస్తుంది. ఈ హావియర్ రిఫరల్ కోడ్ దగ్గర RAV10 అనే కోడ్ను యూజ్ చేసి మీరు 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే పొందొచ్చు. RAV10 అనే కోడ్ను యూజ్ చేసినట్లయితే మీకు కంప్లీట్గా ఏమవుతుంది 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కోడ్ని అయితే యూజ్ చేయండి. ఓన్లీ బ్యాంక్ ఎగ్జామ్సే కాదు మీరు అన్అకాడమీలో ఏ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కానీ మీకు ఇన్స్టెంట్గా 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. అది RAV10 అనే కోడ్ యూజ్ చేసినట్లయితే. ఇంకా అన్అకాడమీ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి కంప్లీట్గా లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మీకు వీక్లీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. వీక్లీ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఏవైతే ప్లస్ సబ్స్క్రిప్షన్ ఎవరైతే ఉన్నారో ఈ లైవ్ క్లాసెస్ అనేది మీరు అన్లిమిటెడ్ అసెస్ అనమాట. లైవ్ క్లాసెస్ కంప్లీట్గా అన్లిమిటెడ్ అసెస్ చేయడానికైతే ఛాన్స్ అయితే ఉంటుంది. అన్లిమిటెడ్ అసెస్ అంటే ఏంటంటే మీరు ఒక వీడియోని నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్లస్ సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా స్ట్రక్చర్డ్ కోర్స్. కంప్లీట్గా స్ట్రక్చర్డ్ కోర్స్. మీకు ఏదైతే లైవ్ క్లాసెస్ సంబంధించి లేదంటే ఎగ్జామ్స్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ పర్సనల్ గైడెన్స్ అయితే అందించడం జరుగుతుంది. పర్సనల్ గైడెన్స్ వీక్లీ టెస్ట్ ఏదైతే చేస్తున్నారో అందులో మీకు ఇండియా వైడ్గా ర్యాంక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇండియా వైడ్గా ర్యాంకింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో మీ ర్యాంక్ కూడా మీరు చూసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది.
ఇక వీక్లీ టెస్ట్కు సంబంధించి టెస్ట్ అనాలసిస్ కూడా కండక్ట్ చేస్తారు. ఏంటి టెస్ట్ అనాలసిస్, మీరైతే వీక్లీ టెస్ట్లు ఏవైతే రాస్తున్నారో వాటిపైన క్వశ్చన్స్ పైన అనాలసిస్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మీకు ఒక కస్టమైజ్డ్ స్టడీ ప్లానర్ని అందించడం జరుగుతుంది. దీనిపైన ఈ కస్టమైజ్డ్ స్టడీ ప్లానర్ పైన బై వీక్లీ రివ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ స్టడీ మెటీరియల్, ఇవన్నీ లైవ్ క్లాసెస్ వీక్లీ టెస్ట్తో పాటు మనకి స్టడీ మెటీరియల్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి స్టడీ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఏదైతే ఎగ్జామ్కి సంబంధించి ప్లస్ సబ్స్క్రిప్షన్ ఏదైతే తీసుకున్నారో దానికి సంబంధించిన స్పెషలైజ్డ్ నోట్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని వెనకాల మనకి నోట్స్తో పాటు ప్రాక్టీస్ సెట్స్, ఏదైతే క్వశ్చన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మీకు ప్రాక్టీస్ సెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఈ పర్సనల్ గైడెన్స్, స్టడీ ప్లానరు, టెస్ట్ అనాలసిస్, స్టడీ మెటీరియల్ ఇవన్నీ కాకుండా ఎగ్జామ్కి సంబంధించి మీకు ఎక్స్పర్ట్స్ గైడ్లైన్స్ కూడా అందించడం జరుగుతుంది. ఇక అన్అకాడమీలో రైజ్ అండ్ అనే ఫ్యూచర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రైజ్ అండ్ ఫ్యూచర్ ఏంటంటే ఇక్కడ ఏదైతే మీరు లైవ్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మీకు అక్కడ కనిపిస్తుంది. రైజ్ హ్యాండ్ పైన క్లిక్ చేసినట్లయితే అప్పుడే మీకు లైవ్లోనే ఎడ్యుకేటర్ ఎవరైతే లర్నర్ ఎవరైతే ఉన్నారో వాటి డౌట్స్ని అయితే సాల్వ్ చేయడం జరుగుతుంది. ఆ ఫ్యూచర్ని అయితే మీరైతే యూజ్ చేయండి. ఇక అన్అకాడమీకి సంబంధించి బ్యాంక్ కాంబోట్, ఏదైతే బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి బ్యాంక్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి బ్యాంక్ కాంబోట్ అని స్కాలర్షిప్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు స్కాలర్షిప్ టెస్ట్ ఇది కంప్లీట్గా 1 కోటి వరకు స్కాలర్షిప్ అయితే అందించడం జరుగుతుంది. ఇక దానికంటే ముందు మనకి ఎలా ఉంటుంది టెస్ట్ అంటే 36 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా 50 మినిట్స్ టైం అయితే ఉంటుంది. 36 క్వశ్చన్స్ 50 మినిట్స్ టైం అయితే ఉంటుంది. ఇది 1 కోర్ స్కాలర్షిప్, అంటే మీకు వచ్చిన ర్యాంక్ వైజ్గా మీకైతే స్కాలర్షిప్ని అయితే అందించడం జరుగుతుంది. ఇక ఏం చేస్తారు, అమెజాన్ ఓచర్ ఏదైతే ఫస్ట్ లక్కీ పాస్పరెంట్స్, ఏదైతే మనకి 100 లక్కీ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఇందులో ఎన్రోల్ అయ్యి బ్యాంకు అందులో ఎవరైతే ఎన్రోల్ అయ్యి టెస్ట్ ఎవరైతే రాస్తారో కంప్లీట్గా వాళ్ళకి 100 లక్కీ మెంబర్స్ని డ్రా చేసి అమెజాన్కి సంబంధించి మనకి 5000 ఓచర్ని అయితే అందించడం జరుగుతుంది. ఇది మనకి November 14th 10 AM అయితే స్టార్ట్ అవుతుంది. ఎన్రోల్ అనేది కంప్లీట్గా ఫ్రీ. మీరు ఇక్కడ ఏం కోడ్ యూజ్ చేస్తారు, RAV10 అనే కోడ్ని అయితే యూజ్ చేయండి. కోడ్ యూజ్ చేసి మీరు చేసినట్లయితే ఏమవుతుంది, మీకు కంప్లీట్గా ఎన్రోల్ అనేది ఫ్రీగానైతే అవుతుంది. ఇది బ్యాంక్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఉచితంగా అని చెప్పేసి చెప్పొచ్చు. ఇప్పుడు మీకు అవైలబుల్గా ఉంటుంది. November 14th 10 AM కానీ స్టార్ట్ అవుతుంది. కంప్లీట్గా ఇందులో 36 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మినిట్స్ టైం ఉంటుంది. మీ ర్యాంక్ని బట్టి మీకు స్కాలర్షిప్ అయితే అందించడం జరుగుతుంది. దాంతోపాటు మీరు ఒకవేళ లక్కీ విన్నర్ అయ్యారనుకోండి, మీకు అమెజాన్ నుంచి 5000 గిఫ్ట్ వోచర్ అయితే ఎక్స్ట్రా అందించడం జరుగుతుంది. November 10 AMకి స్టార్ట్ అవుతుంది. November 14th స్టార్ట్ అవుతుంది. కంప్లీట్గా ఫ్రీ ఎన్రోల్. కోడ్ మాత్రం RAV10 అని యూజ్ చేసినట్లయితే మీకు కంప్లీట్గా ఈ అన్అకాడమీకి సంబంధించి బ్యాంక్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి గుడ్ న్యూస్. ఇది బ్యాంక్ కాంబోట్ అని చెప్పొచ్చు. ఇక మనము పర్సంటేజెస్ ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము. ఆల్రెడీ 4 పార్ట్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. దాని యొక్క కంటిన్యూషన్ మనం ఇప్పుడు 5th పార్ట్ అయితే డిస్కస్ చేద్దాం. ఒక గ్రామం యొక్క జనాభా 9600, ఒక సంవత్సరంలో పురుషుల జనాభా 8% మరియు ఆడవారి జనాభా 5% పెరగడంతో గ్రామ జనాభా 10,272 అవుతుంది. పెరుగుదలకు ముందు గ్రామంలోని పురుషుల సంఖ్య ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఏంటి, ఒక గ్రామ జనాభా ఫస్ట్ ఎంత ఉంది, 9600 ఉంది. 9600లో ఎంత పెరిగింది అంటున్నాడు, పురుషుల జనాభా 8%, స్త్రీల జనాభా మనకి 5%. 5% 8% ఏంటి, ఇది మేల్స్, నెక్స్ట్ ఫీమేల్స్, ఫీమేల్స్. ఇక్కడ చూడండి 8ని నేనేం చేస్తున్నానంటే 5% ప్లస్ 3% అయితే రాస్తున్నాను. ఎందుకోసం అంటే ఇక్కడ స్త్రీలు 5% ఉన్నారు కాబట్టి ఇది కూడా మనకి 5% ఉండేలా రాస్తున్నాను. 5% ప్లస్ 3% అయితే తీసుకున్నాను. మేల్స్ మొత్తం 8% పెరిగారు. అయితే ఎవరైతే పురుషులు ఎంతమంది ఉన్నారని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నాను, ఈ 96 ఏదైతే మనకి 9600 ఏదైతే ఉందో 9600లో 5% అయితే ఫస్ట్ కౌంట్ చేద్దాం. 9600 ఇంటూ 5%. 5% ఎంత అవుతుంది, 0కి 0 క్యాన్సల్, దట్ ఈస్ ఈక్వల్ టు 96. అంటే 96 అంటే ఏమవుతుంది, 9 5 45, 450 ప్లస్ 3 ఇక్కడ 6 5 మనకి 30 అంటే ఏమవుతుంది 480 అవుతుంది. 480 ప్లస్ అదేవిధంగా ఈ గ్రామ జనాభా శాతం పెరిగారు కదా, 5% పురుషులు పెరిగారు, 8% పురుషులు పెరిగారు, 5% స్త్రీల పెరగడంతో మనకి ఏమవుతుంది 10,272 ఏమవుతుంది జనాభాను అయితే అవుతుంది. కాబట్టి ఈ డిఫరెన్స్ చూడండి 9,600, నెక్స్ట్ డిఫరెన్స్ 10,272 డిఫరెన్స్ చూస్తే మనకి ఏమవుతుంది 672 డిఫరెన్స్ అయితే వచ్చింది. 672 డిఫరెన్స్ మనకి 5% ఎంత, ఇందులో 5% వచ్చేసి
4480. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ వచ్చేసి పెరిగిన జనాభా, ఇంక్రీస్డ్ జనాభా ఎంత, పెరిగిన జనాభా ఎంత అవుతుంది మనకి 672 అయితే అవుతుంది. 672 ఈ 480 672 డిఫరెన్స్ అయితే చూడండి ఒకసారి. 672 నెక్స్ట్ 480 డిఫరెన్స్ చూస్తే ఏమవుతుంది మనకి 192. ఈ 192 అనేది ఎంత డిఫరెన్స్, 3 డిఫరెన్స్కి ఈక్వల్. 3 డిఫరెన్స్కి ఈక్వల్ అనమాట. 3 డిఫరెన్స్ ఇక్కడ 5% అయితే మనకి ఏమవుతుంది 480. మొత్తం డిఫరెన్స్ ఎంత 672. ఎంత మేల్స్ ఎంతమంది 3% ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ 480 అదేవిధంగా 672 డిఫరెన్స్ ఎంత అవుతుంది, ఎంత ఎక్కువ అవుతుంది మనకి 3% ఎక్కువ ఉంది కాబట్టి 3% ఈజ్ ఈక్వల్ టు 192. 3% ఈజ్ ఈక్వల్ టు 192. మనకి ఏం కావాలి, మేల్స్ ఇంటూ 3% ఈజ్ ఈక్వల్ టు 192. మేల్స్ ఈజ్ ఈక్వల్ టు మేల్స్ కావాలి కదా, మేల్స్ పర్సంటేజ్ ఇంటూ మేల్స్కి మనకి 3% కావాలి మేల్స్లో. దట్ ఈజ్ ఈక్వల్ టు 3తో క్యాన్సిల్ చేయండి. 3 1 జా, నెక్స్ట్ 3 6 జా 18, 3 6 జా 18, 12 మిగులుతుంది. 3 4 జా 12. మేల్స్ ఈజ్ ఈక్వల్ టు 64 ఇంటూ 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 6400 అయితే వస్తుంది. ఆప్షన్ 6400 అయితే వస్తుంది. క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ 3 1 జా 3 8 జా మనకి ఏమవుతుంది 3 6 జా 18, నెక్స్ట్ 1 వస్తుంది 12 వస్తుంది. 3 4 జా 12, 6400 అయితే వస్తుంది మనకి. మోస్ట్లీ ఇది ఆప్షన్ ఏ ఉంటుంది. 6400 62 ఉంది. 6400 అనేది మనకి కావాల్సిన ఆన్సరు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ 62 ఉంది బై మిస్టేక్, ఇక్కడ 4 ప్లేస్లో 2 పడి ఉంటుంది. 6400 మనకి కావాల్సిన ఆన్సర్. ఇక్కడ ఏం చేస్తున్నాను, 9600 అయితే ఫస్ట్ పీపుల్ ఉన్నారు, అందులో 8% మేల్స్ పెరిగారు, 8% మనకి పురుషులు పెరిగారు, స్త్రీలు 5% పెరిగారు. ఇక్కడ 8%ని ఈ స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలతో ఈక్వేట్ చేస్తున్నాను. 5% ప్లస్ 3%గా రాస్తున్నాను. టోటల్లో 5% అంటే 5% స్త్రీలు పెరుగుతున్నారు యాజ్ వెల్ యాజ్ పురుషులు పెరుగుతున్నారు. అదనంగా మనకి 3% పురుషులు పెరుగుతున్నారు కాబట్టి ఫస్ట్ అయితే 5% ఏమవుతుంది 9600లో 5% 480 అవుతుంది. మొత్తం ఓవరాల్ డిఫరెన్స్ చూడండి. టోటల్ జనాభా పెరిగిన తర్వాత ముందు జనాభా డిఫరెన్స్ చూస్తే మనకి 672 వచ్చింది. డిఫరెన్స్ చూస్తే మనకి ఏమవుతుంది 192 వస్తుంది. ఈ 192 అనేది ఎంతకు డిఫరెన్స్, 3%కు డిఫరెన్స్. 3% ఇక్కడ 5% పెరిగారు ఆల్రెడీ, ఇక్కడ 5% పోను మనకి ఇంకా రిమైనింగ్ 3% ఉంది. 3% ఈజ్ ఈక్వల్ టు 192 తీసుకున్నాను. 192 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 3%. మేల్స్ ఈజ్ ఈక్వల్ టు 64 ఇంటూ 100 చేస్తే ఏమవుతుంది 6400 అయితే వస్తుంది మనకి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పట్టణ జనాభా 64000 మరియు దాని వార్షిక పెరుగుదల 10% అయితే 3 సంవత్సరాల చివరిలో జనాభా ఎంత ఉంటుందని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ 10% ఇంక్రీజ్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ మనకి 10% ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా ఉంది 64,000 అయితే ఉంది జనాభా. 3 సంవత్సరాల చివరిలో ఎంత ఉంటుంది, 3 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటుంది. 10%ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోండి. ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 1/10. ఫస్ట్ ఇయర్, నెక్స్ట్ సెకండ్ ఇయర్, నెక్స్ట్ థర్డ్ ఇయర్. 3 సంవత్సరాలు అంటున్నాడు కదా. ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్గా 10 యూనిట్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్గా ఎంత అవుతుంది, పెరుగుతుంది అంటున్నాడు. పెరుగుతుంది కాబట్టి పెరుగుదల కాబట్టి ఏంది, న్యూమరేటర్ డినామినేటర్ని అయితే యాడ్ చేయండి. 11 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 10, ఇది 11 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 11, 10 చేస్తే ఏమవుతుంది 11, 3 ఇయర్స్కి మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది మనకి ఇది 1000 అయితే వస్తుంది. 1000 నెక్స్ట్ ఇది 11 11 121 అంటే 11 క్యూబ్ ఇండైరెక్ట్గా 11 క్యూబ్ వచ్చేసి మనకి 1331 అయితే వస్తుంది. 133 అయితే వస్తుంది. ఇక్కడ ఎంత అంటున్నాడు 1000 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది జనాభా బిఫోర్, ఇనిషియల్గా 3 ఇయర్స్ బిఫోర్ అనమాట. 10% పెరగకంటే ముందు 1 ఇయర్ ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి 64,000 అయితే ఉంది. 3 zeros క్యాన్సల్ ఏమవుతుంది 64 అయితే వస్తుంది. 64 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు మనకి 64 అయితే వస్తుంది. మనకి ఎన్ని యూనిట్స్ కావాలి, 1331 యూనిట్స్ అయితే కావాలి. 1331 ఇంటూ 64 చేయండి. చేస్తే ఇక్కడ క్లియర్గా ఏమొస్తుంది 4కి 4 వస్తుంది. నెక్స్ట్ 12, 13 1, నెక్స్ట్ 4 5 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ 6 1 జా 6, 6 3 జా 18, 6 3 జా 18, 1 క్యారీ అవుతుంది 18 19, నెక్స్ట్ 6 1 జా 6 1 7 అయితే వస్తుంది. 4 8 11 15, నెక్స్ట్ ఇక్కడ 8 8 5 184 అయితే వస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగానైతే చేయండి.
ఏమవుతుంది 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 64 వస్తుంది. 13 యూనిట్స్ కావాలి, 31 యూనిట్స్ కావాలి. 64 చేస్తే మనకి 85,184 యూనిట్స్ అయితే వస్తుంది. అంటే జనాభా ఏమవుతుంది 85,184 జనాభా అయితే పెరిగింది. 64,000 నుంచి ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ అవుతూ పోతే మనకి ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత 85,184 పీపుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక గ్రామ జనాభా ఏటా 20% చొప్పున పెరుగుతుంది. 3 సంవత్సరాల చివరిలో అది 10,000 అయితే మొదటి సంవత్సరం ప్రారంభంలో ఎంత ఉంటుందని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఏంటి ఇంతకుముందు క్వశ్చన్లనేమో ఇనిషియల్ ఇచ్చాడు, ఇప్పుడేమో ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత జనాభాని ఇవ్వడం జరిగింది. 25%ని ఫస్ట్ ఏం చేస్తారు, 25%ని కంప్లీట్గా మీరు ఫ్రాక్షన్లోకి మార్చండి. 1/4 అవుతుంది. ఫస్ట్ ఇయర్, నెక్స్ట్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఇనిషియల్ ఫస్ట్ ఉన్నప్పుడు ఎంత 4 యూనిట్స్ పెరుగుతుంది అని ఇవ్వడం జరిగింది. పెరుగుతుంది కాబట్టి ఏం చేస్తాం, న్యూమరేటర్ డినామినేటర్ యాడ్ చేస్తాం. ఫైనల్గా 5 యూనిట్స్. నెక్స్ట్ ఇక్కడ 4, నెక్స్ట్ 5 పెరుగుతుంది కాబట్టి మల్టిప్లై చేయండి. ఎంత అవుతుంది మనకి 4 4 జా 16, 16 4 జా 64. నెక్స్ట్ 5 5 జా 25, 25 5 జా 125 అనేది మనకి 125 యూనిట్స్. ఫైనల్ ఎంత అవుతుంది 10,000 అంటున్నాడు 3 ఇయర్స్ తర్వాత. ఇదేమో ఆఫ్టర్ 3 ఇయర్స్, ఇదేమో ముందు 3 ఇయర్స్. 125 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 10,000. నెక్స్ట్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10,000 బై 125 క్యాన్సిల్ చేయండి. 125 అంటే ఏమవుతుంది 25 మనకి క్యాన్సిల్ చేస్తే 5 25 జా, నెక్స్ట్ 5 200 జా 2000. 5 2000 ఈజ్ ఈక్వల్ టు 10,000. నెక్స్ట్ 5తో క్యాన్సిల్ చేయండి. 5 5 జా, నెక్స్ట్ 5 400 జా, 5 1 జా 5 80 జా. ఏమవుతుంది 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 80. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 80 అయితే అవుతుంది. మనకి ఎన్ని యూనిట్స్ కావాలి, 64 యూనిట్స్ అయితే కావాలి. ఇది ఇనిషియల్గా ఉన్న జనాభా. 64 ఇంటూ 8 చేయండి. ఏమవుతుంది 32. 64 ఇంటూ 8 చేస్తే మనకి ఏమవుతుంది 32, 3 మిగులుతుంది. నెక్స్ట్ 48, ఇక్కడ 48 3 ఏమవుతుంది 51 0 ఏమవుతుంది 5120 అయితే వస్తుంది. 5120 అనేది మనకి 3 ఇయర్స్ ముందు 20 చొప్పున పెరగక ముందు 5120 అనేది మనకి కావాల్సిన ఆన్సరు. ఇక్కడ ఆప్షన్స్ మిస్ అయినట్టుంది, ఏదైనా ఒకటి పెట్టుకోండి. ఆన్సర్ మాత్రం 5120 అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్స్ అయితే మిస్ అవుతున్నాయి కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఎంత 5120. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక గ్రామం యొక్క ప్రస్తుత జనాభా 676,000. ఇది ఏటా 4% చొప్పున పెరుగుతుంది. 2 ఏళ్ల క్రితం జనాభా ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ప్రస్తుతము ఏంటి 676,000 అంటే 67,600 ఉంది. ప్రతి ఇయర్ ఏమవుతుంది 4% పెరుగుతుందంట. 2 ఏళ్ళు అవుతుంది పెరగడం స్టార్ట్ అయ్యి. 2 ఏళ్ల కింద ఎంత ఉందని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. 4% ఈజ్ ఈక్వల్ టు ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. 4% ఏమవుతుంది మనకి 4/100. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ 1/25 అయితే అవుతుంది. 4% ఈజ్ ఈక్వల్ టు 1/25. ఫస్ట్ ఇయర్ ఇనీషియల్, నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ ఫైనల్. ఫస్ట్ ఇయర్లో ఇనిషియల్గా ఎంత ఉంది 25. నెక్స్ట్ పెరుగుతుంది కదా, పెరుగుతుంది అంటే ఏం చేయాలి న్యూమరేటర్ డినామినేటర్ 26. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో ఫస్ట్ 25 యూనిట్స్ ఉంది, తర్వాత ఏమైంది 26 అయింది. ప్రోడక్ట్ చేయండి. ప్రోడక్ట్ చేస్తే 25 ఇంటూ 25 దట్ ఈజ్ ఈక్వల్ టు 625. నెక్స్ట్ 26 ఇంటూ 26 676. ఇక్కడ మనకి ఫైనల్ ఏదైతే ప్రస్తుత జనాభా ఇచ్చాడో ప్రస్తుతము 676 యూనిట్స్ ఉంది. 676 ఈజ్ ఈక్వల్ టు 676,000. 676,000. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 100 అయితే అవుతుంది. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 100 ఏమవుతుంది 2 ఇయర్స్ బ్యాక్ ఎన్ని యూనిట్స్ 2 ఇయర్స్ బ్యాక్ 625 ఇంటూ 100 చేయండి. 100 చేస్తే ఏమవుతుంది 625,000 అయితే వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక నగరం యొక్క ప్రస్తుత జనాభా 1,80,000. ఇది సంవత్సరానికి 10 చొప్పున పెరిగితే 2 సంవత్సరాల తర్వాత జనాభా ఎంతో ఉంటుందని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ప్రస్తుత జనాభా 1,80,000 ఉంది. సంవత్సరానికి 10% చొప్పున పెరిగితే 2 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత?
రైట్ 10%. 10% ఏం చేస్తున్నాను, ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. 1/10. ఫస్ట్ ఇయర్లో మనకి ఇనిషియల్ 10 యూనిట్స్ ఉంది, ఫైనల్ పెరుగుతుంది అంటున్నాడు. పెరుగుతుంది కాబట్టి ఏమవుతుంది, మనకి కంప్లీట్గా న్యూమరేటర్ డినామినేటర్ యాడ్ చేయాలి, 11 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ తీసుకోండి, సెకండ్ ఇయర్లో కూడా 10%, ఇది 11 అవుతుంది. 100, నెక్స్ట్ 121. ప్రస్తుత జనాభా అంటున్నాడు. ప్రస్తుత జనాభా మనకి ఎంత, 100 యూనిట్స్. ప్రస్తుత జనాభా కదా, 100 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 1,80,000. 2 zeros కి 2 zeros క్యాన్సల్. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1800. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1800. ప్రస్తుత జనాభా ఎంత, మనకి 121 యూనిట్స్. అంటే ఆఫ్టర్ 2 years తర్వాత మనకి 121 యూనిట్స్ అయితే అవుతుంది. ప్రోడక్ట్ అయితే వేయండి, 121 × 18 అయితే వేస్తున్నాను. 18 1 జా 18, 18 2 జా మనకి 36, 36 1 37, ఇక్కడ 37 3 ఉంటుంది. 18 1 జా 18 3 అంటే 21 అవుతుంది. ఎన్ని జీరోస్, 2 zeros కి 2 zeros పెట్టండి. ఎంత, 2,17,800 అయితే అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పట్టణ జనాభా 8,000. ఇది మొదటి సంవత్సరంలో 10% మరియు రెండవ సంవత్సరంలో 20% పెరుగుతుంది. 2 ఏళ్ల తర్వాత జనాభా ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఏంటి, పట్టణం యొక్క జనాభా 8,000 ఉంది, మొదటి సంవత్సరంలో 10%, రెండవ సంవత్సరంలో 20% పెరుగుతుంది. 10% ఏంది, రెండు కూడా ఇంక్రీజే. 10% ఇంక్రీజ్ 1/10. నెక్స్ట్ అదేవిధంగా 20% అంటే ఏమవుతుంది, మనకి 1/5, ఇది కూడా ఇంక్రీజ్. ఇనీషియల్ ఫస్ట్ ఇయర్లో మనకి 10% ఇంక్రీజ్ అవుతుంది. ఫైనల్ ఏమవుతుంది, 10 యూనిట్స్ 11 యూనిట్స్. సెకండ్ ఇయర్లో మళ్ళీ 20% అంటే ఏమవుతుంది, 5 యూనిట్స్ 6 యూనిట్స్. ప్రోడక్ట్ చేయండి ఒకసారి, 50. నెక్స్ట్ అదేవిధంగా 66. 2 ఏళ్ల తర్వాత జనాభా ఎంత అంటున్నాడు. మనకి ఇనీషియల్గా జనాభా ఎంత ఇచ్చాడు, 8,000 అయితే ఇవ్వడం జరిగింది. 50 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 8,000. 0కి 0 క్యాన్సల్, 5 1 జా, నెక్స్ట్ 5 16 జా. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 16. ఇక్కడ 66 ఇంటూ, ఇక్కడ మనకి ఫైనల్ ఎంత, ఎన్ని యూనిట్స్, 66 యూనిట్స్. 66 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ ఎంత, 16. ప్రోడక్ట్ చేయండి, 66 16 జా 16 6 జా 96. 16 6 జా 96 ప్లస్ 9 చేసినట్లు ఏమవుతుంది, మనకి 105 అయితే వస్తుంది. 105 1056. ఇక్కడ మళ్ళీ ఒక 0 యాడ్ అవుతుంది. 10,560 అయితే రావడం జరుగుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 10,560 మనకు కావాల్సిన ఆన్సర్. ఇక్కడ ఇనిషియల్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ ఇచ్చాడు 8,000. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 16 వస్తుంది. ఇక్కడ 16 యూనిట్స్ కావాలి, 66 యూనిట్స్ కావాలి. 1 యూనిట్ 16 × 66 చేస్తే మనకి ఏమవుతుంది, 10,560 రావడం జరుగుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక గ్రామ జనాభా 25,000. అందులో 5వ వంతు ఆడవారు, మిగిలిన వారు మగవారు. 5% ఏంటి, పురుషులు. 40% స్త్రీలు, చదువు రానివారు. మొత్తం మీద విద్యావంతుల శాతం ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ 25,000 పీపుల్ ఉన్నారు మొత్తం కంప్లీట్గా జనాభా. అందులో 1/5 ఆడవారు ఉన్నారు, మిగిలిన వారు మగవారు అంటున్నాడు. ఫస్ట్ ఏం చేస్తున్నాను, 25,000 ఈజ్ టోటల్. ఇది ఫీమేల్స్ తీసుకుందాం. ఫస్ట్ ఫీమేల్స్ ఎంత, 1/5 ఆఫ్ మనకి 1/5 ఆఫ్ 25,000 ఎంత, 5 మనకి 5,000 వస్తున్నారు. మనకి ఎంత అవుతుంది, ఫీమేల్స్ ఈజ్ ఈక్వల్ టు 5,000. ఇప్పుడు మేల్స్ ఎంతమంది అవుతారు, మేల్స్ ఈజ్ ఈక్వల్ టు 20,000 అవుతారు. మేల్స్ వచ్చేసి 20,000. మొత్తం టోటల్ 25 కదా. 25లో మనకి 5,000 1/5 అంటున్నాడు. అంటే 5,000 × 5 చేస్తే మనకి 5,000 × 5 25,000 అయితే వస్తుంది. 5,000 ఫీమేల్స్ ఉన్నారు, మిగిలిన వారు మగవారు అంటున్నారు. మిగిలిన వారు మగవారు ఎంత, 25లో 5 పోతే 20,000 మేల్స్. ఇందులో మనకి 5% పురుషులు, 40% స్త్రీ రానివారు. అయితే విద్యావంతులు ఎంతమంది అంటున్నారు. ఇక్కడ 5% పురుషులకి చదువు రాదు. ఓకే, నెక్స్ట్ 40 చదువు రాని పురుషుల సంఖ్య. అంటే చదువు వచ్చిన వారు ఎంతమంది ఉంటారు, 95% ఉంటారు. చదువు రాని వారు 5% ఉంటే 95%. అంటే 20,000లో మనకి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఈజ్ ఈక్వల్ టు విద్యావంతుల సంఖ్యనే అడుగుతున్నాడు కదా. ఇక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎంతమంది, 95. 20,000 × 95/100. నెక్స్ట్ ఇందులో 40% చదువు రాదంట స్త్రీలకి,
మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? చదువు వచ్చిన వారు 60%. 5000 ఇంటూ 60%. 5000లో మనకి 60% చదువు వచ్చిన వారు. 2 zeros కి 2 zeros క్యాన్సల్, ఈ 2 zeros కి ఈ 2 zeros క్యాన్సల్. ఇక్కడ ఏమవుతుంది? యాడ్ అయితే వేయండి. ఇక్కడ 95 ఇంటూ 2, 95 ఇంటూ 2 చేస్తే ఏమవుతుంది? 0. నెక్స్ట్ 18, 19, 190, 190. ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 zeros. 19,000. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ 5 6 30 ప్లస్ 2 zeros అంటే ఏమవుతుంది? 3000. 3000 మొత్తం ఎంత అయింది? 22,000 అయితే వస్తున్నారు. 22,000. 22,000 వచ్చేసి మనకి ఎడ్యుకేటెడ్ పీపుల్. 22,000 కంప్లీట్గా ఎడ్యుకేటెడ్ పీపుల్. పర్సంటేజ్ కావాలంటున్నాడు. మొత్తము పర్సంటేజ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ పర్సంటేజ్ ఈక్వల్ టు 22,000. 22,000 బై 25,000. 25,000 ఇంటూ 100. 3 zeros కి 3 zeros క్యాన్సల్. 1 జా, నెక్స్ట్ 4 జా ఏమవుతుంది? 22 ఇంటూ 4. 22 ఇంటూ 4 ఏమవుతుంది? 88%. మనకు కావాల్సిన పర్సంటేజ్ ఎంత? 88%. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ టోటల్ 25 ఇచ్చాడు. 1/5 మనకి ఫీమేల్ ఇవ్వడం జరిగింది. 1/5 ఆఫ్ 25,000 ఈజ్ ఈక్వల్ టు 5,000 అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ మగవారు అంటున్నారు. 5,000 ఫీమేల్స్ పోతే మనకి ఇక్కడ 20,000 మేల్స్ ఉంటారు. ఎడ్యుకేటెడ్ ఎంతమంది అని చెప్పేసి అయితే అన్నాడు. మనకి అన్ఎడ్యుకేటెడ్ పర్సంటేజ్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ఎడ్యుకేటెడ్ ఏమో మేల్స్ వచ్చేసి మగవారు వచ్చేసి మనకి ఎంత? 5% అన్నాడు. ఎడ్యుకేటెడ్ ఎంతమంది ఉంటారు? అన్ఎడ్యుకేటెడ్ 5 పోతే 95%. 95% 20,000లో ఉంటే అందులో 95% ఏమవుతుంది? మనకి 19,000 అవుతుంది. నెక్స్ట్ 5% 5,000 మనకి ఫీమేల్స్ ఉన్నారు. అందులో 40% చదువు రాని వారు. చదువు వచ్చిన వారు ఎంత అవుతారు? మనకి 60% అవుతారు. 60% అంటే 5,000లో 60% వచ్చేసి మనకి 3,000 అవుతుంది. ఇక్కడ టోటల్ యాడ్ చేసినట్లయితే ఎడ్యుకేటెడ్ పీపుల్ యాడ్ చేసినట్లయితే 22,000 వస్తున్నారు. 22,000 ఎడ్యుకేటెడ్ పీపుల్. రిమైనింగ్ 3,000 ఎవరైతున్నారో అన్ఎడ్యుకేటెడ్. మనకి ఓన్లీ ఎడ్యుకేటెడ్ అడిగాడు కాబట్టి ఎడ్యుకేటెడ్ పీపుల్ బై ఏం చేశాను? ఇక్కడ టోటల్ పీపుల్ ఇంటూ 100 చేస్తే మనకి ఎడ్యుకేటెడ్ పీపుల్ పర్సంటేజ్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 88%. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పట్టణ జనాభా 10,000. ఇది మొదటి సంవత్సరంలో 10% పెరుగుతుంది. రెండవ సంవత్సరంలో 20% తగ్గుతుంది. మూడవ సంవత్సరంలో 30% పెరుగుతుంది. 3 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత ఉంటుందని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇప్పటి వరకు ఓన్లీ ఇంక్రీజింగ్ ఇచ్చాడు, డిక్రీజింగ్. ఇక్కడ మనకి ఏంటి? ఆల్టర్నేటివ్గా ఒక సంవత్సరం పెరగడం, ఒక సంవత్సరం తగ్గడం ఇవ్వడం జరిగింది. ఇక్కడ పర్సంటేజెస్ తీసుకోండి. ఫస్ట్ ఇయర్లో 10% ఇంక్రీజ్ అంటున్నాడు. 10% ఇంక్రీజ్ అంటే 1/10. నెక్స్ట్ తర్వాత సెకండ్ ఇయర్లో 20% డిక్రీజ్ అంటున్నాడు. 20% డిక్రీజ్. 20% ఎంత? 1/5. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ ఇయర్లో మళ్ళీ 30% ఇంక్రీజ్. 30% ఇంక్రీజ్ అంటే ఏమవుతుంది? మనకి 1/3 అయితే అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఇయర్ చూద్దాం. ఫస్ట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇనీషియల్గా ఎంత ఉంది? ఇనీషియల్ నెక్స్ట్ ఫైనల్. ఫస్ట్ ఇయర్లో పెరుగుతుంది కాబట్టి ఏంటి? 10. నెక్స్ట్ యాడ్ చేస్తే 11. నెక్స్ట్ సెకండ్ ఇయర్ తీసుకోండి. సెకండ్ ఇయర్ తీసుకుంటే మనకి తగ్గుతుంది. ఏమవుతుంది? సెకండ్ ఇయర్లో తగ్గుతుంది. 5 కాస్త డిఫరెన్స్ తగ్గుతుంది అంటే మనకి న్యూమరేటర్ డినామినేటర్ డిఫరెన్స్ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఎంత అయింది? కాస్త 4 అయింది. నెక్స్ట్ థర్డ్ ఇయర్లో మనకి ఏమవుతుంది? 30% పెరుగుతుంది అంటున్నాడు. ఇక్కడ 30% ఏమవుతుంది? మనకి 3/10 అయితే వస్తుంది. 3/10 పెరుగుతుంది అంటున్నాడు. పెరుగుతుంది కాబట్టి ఏమవుతుంది? 10. నెక్స్ట్ ఇక్కడ 13. 10 నెక్స్ట్ 13 ఏమవుతుంది? 13 10. ప్రోడక్ట్ చేయండి. ప్రోడక్ట్ చేస్తే ఏమవుతుంది? మనకి ఇక్కడ 500. 100 ఇంటూ 5 500. నెక్స్ట్ దీన్ని ప్రోడక్ట్ చేయండి. 44 ఇంటూ 13 చేయండి. 44 ఇంటూ 13 చేస్తే ఏమవుతుంది? మనకి 13 4 52. నెక్స్ట్ అదేవిధంగా 13 4 52 ప్లస్ 52 ప్లస్ 5 అంత 612. 612 అయితే వస్తుంది. 612 యూనిట్స్. ఇది ఫైనల్. మనకి ఇనీషియల్గా 500 యూనిట్స్. మొదట్లో మనకి పెరగక ముందు 500 యూనిట్స్ ఉంది. పెరిగిన తర్వాత 612 యూనిట్స్ అయితే ఉంది. మనకి జనాభా ఏమిచ్చాడు? మొదటి జనాభానే ఇవ్వడం జరిగింది. పెరిగిన తర్వాత ఎంత అంటున్నాడు? 500 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 500 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 10,000. 10,000. 2 zeros కి 2 zeros క్యాన్సిల్ చేయండి. ఇక్కడ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 20. 520. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 20. మనకి ఏం కావాలి? 612 యూనిట్స్ కావాలి. 612 యూనిట్స్. 612 యూనిట్స్. 13 ఏమవుతుంది? మనకి 52.
52 ఏమవుతుంది 57 అవుతుంది 612 కాదు 572 52 5 ఏమవుతుంది 572 అయితే రావడం జరుగుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 572 యూనిట్స్. 572 ఇంటూ 2 చేయండి. 572 ఇంటూ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ ఇక్కడ 14 నెక్స్ట్ 5 11 ఏమవుతుంది 1144 ఒక 0 ఏమవుతుంది 11440. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మల్టిప్లికేషన్ 44 ఇంటూ 13 చేస్తే 612 కాదు 572 వస్తుంది. 572 మనకి ఏమవుతుంది ప్రోడక్ట్ 572 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 20 వచ్చింది. 572 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది కంప్లీట్గా ఇక్కడ మనకి 11,440 పీపుల్ అయితే అవుతారు. ఏంటి మొదటి సంవత్సరంలో 10% పెరుగుతుంది, రెండవ సంవత్సరంలో 20% తగ్గుతుంది, మూడవ సంవత్సరంలో 30% పెరుగుతుంది. ఈ విధంగా క్యాల్కులేట్ చేస్తే 10,000 ఉన్న జనాభా 3 సంవత్సరాల తర్వాత 11,440 అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక జిల్లాలో 64,000 మంది నివాసితులు ఉన్నారు. సంవత్సరానికి ఎంత 2.5 చొప్పున జనాభా పెరిగితే 3 సంవత్సరాల చివరిలో ఎంత శాతం ఉంటుందని చెప్పేసి అయితే ఎంత సంఖ్య ఉంటుందని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. 64,000 జనాభా ఉన్నారు నివాసితులు, అంటే 64,000 ఉన్నారు ఒక జిల్లాలో. ప్రతి సంవత్సరానికి 2.5% పెరుగుతుంది. అయితే 3 సంవత్సరాల తర్వాత ఎంత జనాభా ఉంటుందని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ 2.5% అంటే 2.5%, 2.5 అంటే 5/2%. 5/2%ని మనకి ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. 5/2 ఇంటూ 100 చేయండి. 100 చేస్తే ఏమవుతుంది 250 ఏమవుతుంది బై 100 చేయాలి. బై 100 చేస్తే ఏమవుతుంది పర్సెంటేజ్ సింబల్ చేస్తే బై 100 దట్ ఈస్ ఈక్వల్ టు 5/200 అవుతుంది 1 నెక్స్ట్ ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది 40. ఎన్ని టైమ్స్ పోతుంది 40 టైమ్స్ అయితే పోవడం జరుగుతుంది. ఇక్కడ 1/40 అనేది రావడం జరుగుతుంది. 1/40 1/40 అనేది ఫ్రాక్షను. ప్రతి సంవత్సరం 1/40 ఏమంటున్నాడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, నెక్స్ట్ థర్డ్ ఇయర్ తీసుకోండి. థర్డ్ ఇయర్ తీసుకుంటే మనకి ఇనీషియల్, నెక్స్ట్ ఫైనల్ పెరుగుతుంది అంటున్నాడు. 40 ఉన్నది కాస్త 41 అయింది. నెక్స్ట్ 60 ఉన్నది 40 ఉన్నది కాస్త మళ్ళీ 41 అయింది, పెరుగుతుంది కాబట్టి 40 ఉన్నది కాస్త 41 అయింది. ప్రోడక్ట్ చేయండి ఒకసారి. ప్రోడక్ట్ చేస్తే మనకి ఏమవుతుంది 64 3 zeros అంటే 64 3 zeros అయితే వస్తుంది. ఇక్కడ ప్రోడక్ట్ అయితే వేయండి. ప్రోడక్ట్ చేస్తే మనకి చూడండి యూనిట్ డిజిట్ ఏదైతే ఉందో యూనిట్ డిజిట్ వచ్చేసి యూనిట్ డిజిట్ అనేది 1 ఉంది. ఇక్కడ ఆప్షన్స్లోనైతే చూడండి 1 వచ్చే కేసు ఒకటి మనకి ఇది ఒకటే ఉంది. ఏమవుతుంది 68921 అయితే అవుతుంది. 68921 ఇక్కడ 64,000 ఎన్ని యూనిట్స్ 64,000కే ఈక్వల్ అంటే 1. ఇక్కడ 68921 ఇంటూ 1 చేస్తే ఏమవుతుంది 68921 అయితే వస్తుంది. అంటే 68,921 పీపుల్ అయితే ఉంటారు ఆఫ్టర్ 3 years. ఎంత ప్రతి ఇయర్ 2.5% పెరిగినట్లయితే 68,921 ఎంత పీపుల్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పట్టణం యొక్క జనాభా ప్రతి సంవత్సరం 4% పెరుగుతుంది. ప్రస్తుత జనాభా 50,000 అయితే 2 సంవత్సరాల తర్వాత అది ఎలా ఉంటుందని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. 4%ని ఫ్రాక్షన్లోకి మారిస్తే మనకి 1 ఏమవుతుంది 25. ఫస్ట్ ఇయర్లో మనకి 25 యూనిట్స్ ఉంది, కాస్త సెకండ్ ఇయర్ ఏమవుతుంది పెరుగుతుంది 26 అవుతుంది. సెకండ్ ఇయర్ చూస్తే 25 యూనిట్స్ పెరుగుతుంది అంటున్నాడు కాబట్టి ఏమవుతుంది ఇక్కడ కంప్లీట్గా యాడ్ అయితే చేయండి. యాడ్ చేసినట్లయితే మనకి 25 అవుతుంది, 26 అవుతుంది. ప్రోడక్ట్ చేయండి 625 ఇది 676 25 ఇంటూ 26 ఇంటూ మనకి 625 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 5,000 50,000 అయితే అవుతుంది. 50,000 ఇక్కడ 25 ఎంత అవుతుంది 25 ఇంటూ 2000 25 ఇంటూ 2000 ఇక్కడ 25 800 25 ఇక్కడ ఏమవుతుంది 200 మనకి 50,000 అవుతుంది. ఇక్కడ ఇది 80 అవుతుంది. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 80. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 80. 676 ఇంటూ 8 చేయండి 48. 56 ప్లస్ 4 56 ప్లస్ అంటే 60. నెక్స్ట్ 48 ప్లస్ 6 48 ప్లస్ 6 వచ్చేసి మనకి 54 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. 54,080 పీపుల్ అయితే ఉంటారు.
ఏంటి ప్రతి సంవత్సరం మనకి 4% పెరిగితే 50,000 ఉన్న జనాభా 2 సంవత్సరాల తర్వాత 54,080 రూపీస్ 80 పీపుల్ అయితే అవుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పట్టణ జనాభా 10,000, మగవారు 5% మరియు ఆడవారు 6% పెరిగితే జనాభా 10,540 ఉంటుంది. ఎంతమంది ఆడవారు ఉన్నారని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఏంటి ఒక పట్టణ జనాభా 10,000 ఉందంట, మగవారు 5%, అదేవిధంగా ఆడవారు 6% పెరిగితే జనాభా 10,540 ఉంటుంది. ఎంతమంది ఆడవారు ఉన్నారని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ 10,000 అయితే తీసుకుంటున్నాను. 10,000 ఇందులో మనకి మేల్స్ 5% పెరుగుతున్నారు. నెక్స్ట్ అదేవిధంగా ఫీమేల్స్ 6% పెరుగుతున్నారు. ఫీమేల్స్ వచ్చేసి 6%. 6% అంటే ఏం చేస్తున్నాను నేను ఇక్కడ 5% ప్లస్ 1% అయితే రాస్తున్నాను. 6%ని 5% ప్లస్ 1%గానే అయితే తీసుకుంటున్నాను. 5% మనకి మేల్స్ పెరిగితే 6% ఫీమేల్ పెరుగుతున్నారు. అయితే ఇక్కడ ఏదైతే పట్టణ జనాభా పెరిగిన తర్వాత ఎంత అంటున్నాడు 10,540 10,540 ఉంది. ముందేమో బిఫోర్ ఏమో మనకి బిఫోర్ వచ్చేసి 10,000, ఆఫ్టర్ వచ్చేసి 10,500. ఈ డిఫరెన్స్ చూడండి 10,540 డిఫరెన్స్ వచ్చేసి ఏదైతే బిఫోర్ ఆఫ్టర్ డిఫరెన్స్ వచ్చేసి మనకి 540 డిఫరెన్స్ వచ్చేసి 540 అయితే ఉన్నారు. ఇక్కడ 10% ఇక్కడ రెండు మనకి మేల్స్లో ఫీమేల్స్లో కామన్ ఎంత ఉంది, ఇక్కడ కామన్ వచ్చేసి మనకి 5% అనేది కామను, ఫీమేల్స్లో ఒక 1% ఎక్కువ ఉందన్నమాట. ఫీమేల్స్లో 1% ఎక్కువ ఉంది. 10,000లో 5% ఒకసారి క్యాల్కులేట్ చేయండి. 10,000లో మనకి 5% ఎంత అవుతుంది 5/100, 0కి 0 క్యాన్సల్, ఎంత అవుతుంది 500 అయితే అవుతుంది. ఇక్కడ 10,000లో మనకి 5% వచ్చేసి 500. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే బిఫోర్ ఆఫ్టర్ ఏదైతే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాటి యొక్క డిఫరెన్స్ 540. ఇప్పుడు ఈ 540 500 యొక్క డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి 40 డిఫరెన్స్ అయితే రావడం జరుగుతుంది. 40 డిఫరెన్స్ అయితే వస్తుంది. ఈ 40 డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ 40 డిఫరెన్స్ ఇక్కడ ఈ 5% డిఫరెన్స్ కాకుండా ఇంకెంత డిఫరెన్స్ ఉంది మనకి మేల్స్కి ఫీమేల్స్కి 1% డిఫరెన్స్ అయితే ఉంది. ఈ 1% డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 40. 1% డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 40. ఫీమేల్స్ ఆఫ్ 1% ఏంటి ఫీమేల్స్ ఆఫ్ 1% ఈజ్ ఈక్వల్ టు 40 అయితే అవుతుంది. ఫీమేల్స్ ఆఫ్ 1% డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 40. మొత్తం ఏమవుతుంది ఫీమేల్ ఇంటూ 1% అంటే 1/100 ఇంటూ 40 దట్ ఈజ్ ఈక్వల్ టు ఫీమేల్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 40 దట్ ఈజ్ ఈక్వల్ టు 4,000 అయితే అవుతుంది. 4,000 అనేది మనకి టోటల్ ఫీమేల్స్ ఎంతమంది 4,000. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 సంవత్సరాల క్రితం పట్టణ జనాభా 62,500. పెద్ద నగరాలకు వలస పోవడం వలన ఇది ప్రతి సంవత్సరం 4% తగ్గుతూ 4% చొప్పున తగ్గుతుంది. పట్టణం యొక్క ప్రస్తుత జనాభా ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఏంటి 2 సంవత్సరాల క్రితం ఎంత అంటున్నాడు 4% తగ్గుతుంది అంటున్నాడు. ప్రతి ఇయర్ 4% తగ్గుతుందంటే ఏమవుతుంది 1 మనకి 25 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ తగ్గుతుంది అని ఇవ్వడం జరిగింది. తగ్గుతుంది అని ఇచ్చాడు. ఇక్కడ ఏమవుతుంది 1/4% కన్వర్టెడ్ ఇంటూ ద ఫ్రాక్షన్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/25. ఫస్ట్ ఇయర్ ఇనిషియల్గా ఎంత ఉంది మనకి 25 యూనిట్స్ ఉంటే తగ్గింది ఎంత డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ 25 1 ఏమవుతుంది -1 దట్ ఈజ్ ఈక్వల్ టు 24. ఇది ఫైనల్. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో కూడా తగ్గింది 25 నెక్స్ట్ 24. ఇక్కడ ఇనిషియల్గా ఎంత ఉంది 62,500 అయితే ఉంది. ప్రోడక్ట్ అయితే వేయండి 625. ఇక్కడ ప్రోడక్ట్ చేయండి 676 తగ్గుతూ వస్తుంది. 2 సంవత్సరాల క్రితం జనాభా ఎంత ఉంటే ఇప్పుడు ఎంత ఉంది తగ్గిన జనాభా అంటున్నాడు. 625 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి 62,500 1 జా నెక్స్ట్ ఇక్కడ ఎన్ని 100 జా వస్తుంది. ఇక్కడ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 100. ఎన్ని యూనిట్స్ కావాలి న్యూది ఎంత తగ్గిన జనాభా ఎంత 676 యూనిట్స్ ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 676 ఎన్ని జీరోస్ 2 zeros 676 2 zeros. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పట్టణం యొక్క జనాభా ప్రతి సంవత్సరం 5% పెరుగుతుంది. ప్రస్తుత జనాభా 9261 అయితే 3 సంవత్సరాల క్రితం జనాభా ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. 5% పెరుగుతుందంట. 5% అంటే ఏమవుతుంది మనకి ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 1/10 1/20 అవుతుంది. 1/20 ఫస్ట్ ఇయర్లో 20 ఉన్నది కాస్త ఏమవుతుంది పెరుగుతుంది అంటున్నాడు. పెరుగుతున్నా అంటే ఏమవుతుంది న్యూమరేటర్ డినామినేటర్ అయితే యాడ్ చేయండి దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది 21.
ఇది ఫైనల్గా మనకి 21 ఏమవుతుంది 20 ఉన్నది కాస్త 21 అయింది. ఇది మనకి ఫస్ట్ ఇయర్. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ ఇయర్ చూడండి, సెకండ్ ఇయర్ ఉన్నది 20 ఉన్నది 21 అయింది. నెక్స్ట్ థర్డ్ ఇయర్ కూడా మనకి ఏమవుతుంది 20 ఉన్నది కాస్త 21 అయింది. ప్రోడక్ట్ చేయండి, ప్రోడక్ట్ చేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ 8,000 అయితే 20 ఇంటూ 20 ఇంటూ 20 ఏమవుతుంది 8,000 అయితే అవుతుంది. నెక్స్ట్ 21 ఇంటూ 21 అంటే 441 ఇంటూ 21 చేసినట్లయితే ఏమవుతుంది 9261 అయితే వస్తుంది. ఇక్కడ 9261 ఇక్కడ పెరిగిన జనాభా ఇవ్వడం జరిగింది. ఎంత 9261 ఇచ్చాడు. ఇక్కడ 9261 యూనిట్స్ ఉంది, అంటే 1 యూనిట్ మనకి బిఫోర్ కావాలి కాబట్టి 8,000 ఇంటూ 1 యూనిట్ అయితే వేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు 8,000. మనకి 3 ఇయర్స్ బ్యాక్ 8,000 అయితే ఉన్నారు. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఏం లేదు, పెరుగుతుంది అంటున్నా 5%. 20 ఉన్నది కాస్త 21 యూనిట్స్, 20 యూనిట్స్ ఆర్ 21 యూనిట్స్. 21 ఇంటూ 21 ఇంటూ 21 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9261 అయితే అవుతుంది. ఈ 9261కు యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 9261 ఇచ్చాడు కాబట్టి ఇంటూ మల్టిప్లై 1 చేస్తే సరిపోతుంది. ఇక్కడ 20 ఇంటూ 20 ఇంటూ 20 ఏమవుతుంది 400 ఇంటూ 20 8,000 అవుతుంది. 8,000 ఇంటూ 1 యూనిట్ చేస్తే ఏమవుతుంది మనకి 8,000 అయితే వస్తుంది. బిఫోర్ ఏదైతే 3 సంవత్సరాల క్రితం జనాభా ఎంత ఉంది 8,000 ఉంది. 3 సంవత్సరాల తర్వాత 5% పెరిగితే ప్రతి ఇయర్కి 9261 అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక గ్రామ జనాభా ఏటా 5% పెరుగుతుంది. ప్రస్తుత జనాభా 4,410 అయితే 2 సంవత్సరాల తర్వాత దాని కింద 2 సంవత్సరాల క్రితం దాని యొక్క జనాభా ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. 5% పెరిగింది, 5% పెరుగుతుంది. 5% పెరిగితే ఏమవుతుంది 1/20 పెరుగుతుంది అంటున్నాడు కాబట్టి 21/20 అయితే అవుతుంది. మనకి 21/20 ఏమంటున్నాడు, ఇనిషియల్గా ఎంత ఉంది 20 యూనిట్స్ ఉన్నది కాస్త 21 అయింది. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో 20 ఉన్నది కాస్త 21 అయింది. ఇక్కడ పెరిగిన జనాభా ఫైనల్ అయితే ఇచ్చాడు. మనకి 2 సంవత్సరాల తర్వాత ఇంత ఉందని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. 2 సంవత్సరాల అంటే 2 సంవత్సరాల ముందుది కనుక్కోమంటున్నాడు. 2 సంవత్సరాల తర్వాత ఎంత ఉంది మనకి 4410. దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటి మల్టిప్లై అయితే చేయండి. 400 ఇంటూ 441 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 4,410. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది కట్ చేయండి 1 జా నెక్స్ట్ 10 జా దట్ ఈస్ ఈక్వల్ టు 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10. ఇక్కడ ఎన్ని యూనిట్స్ కావాలి 400 యూనిట్స్ అయితే కావాలి. 400 ఇంటూ 10 చేయండి, చేస్తే ఎంత అవుతుంది 4,000 అయితే వస్తుంది. జనాభా ఎంత వస్తుంది మనకి 4,000 వస్తుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక గ్రామం యొక్క జనాభా 20% చొప్పున తగ్గుతుంది. 2 సంవత్సరాల క్రితం 10,000 ఉంటే ప్రస్తుత జనాభా ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ డిక్రీజ్ అంటున్నాడు 20%. 20% అంటే ఏమవుతుంది మనకి 1/5. ఇక్కడ ఫస్ట్ ఇయర్లో ఏమంటున్నాడు 2% తగ్గుతుంది. 2 సంవత్సరాల క్రితం జనాభా ఎంత ఉంది అంటే మనకి 2 సంవత్సరాలు ఉంది, ప్రస్తుతం కనుక్కోమంటున్నాం. ఫస్ట్ ఇయర్లో మనకి 5 ఉన్నది కాస్త ఏమైంది 4 అయింది. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో 5 యూనిట్స్ ఉన్నది కాస్త 4 యూనిట్స్ అయింది. ఎంత 25. ఇది ఇనిషియల్. నెక్స్ట్ ఫైనల్ ఎంత ఇక్కడ 16. 25 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత 10,000. 25 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 20 యూనిట్స్ అంటే 20% అంటే 1/5. ఇక్కడ ఇది ఇనిషియల్, నెక్స్ట్ ఇది ఫైనల్ అనమాట. ఇక్కడ 25 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10,000/25. కట్ చేయండి, ఎన్ని టైమ్స్ పోతుంది 400 అయితే మనకి ఏమవుతుంది ఇక్కడ 25,400 దట్ ఈస్ ఈక్వల్ టు 10,000. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10,000. ఎన్ని యూనిట్స్ కావాలి 16 యూనిట్స్ కావాలి. 16 ఇంటూ 4 దట్ ఈస్ ఈక్వల్ టు 64. ఎన్ని జీరోస్ 2 zeros దట్ ఈస్ ఈక్వల్ టు 6,400 అంటే 6,400 పీపుల్ అయితే 2 సంవత్సరాల క్రితం ఉండేది 20% ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏమవుతుంది ప్రస్తుత జనాభా మనకి 10,000 ఉంది. అంటే 10,000 ఉన్నది కాస్త తగ్గుతూ పోతుంటే ఏమవుతుంది మనకి 6,400కు వచ్చేది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక గ్రామ జనాభా 5,500, మగవారి సంఖ్య 15% మరియు ఆడవారి సంఖ్య 12% పెరిగితే జనాభా 6,244 అంటే 6,244 అవుతుంది. ఆ గ్రామంలో మగ మరియు ఆడవారి సంఖ్య వ్యత్యాసాన్ని కనుగొనడం అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ 5,500 ఉంది. ఫస్ట్ 5,500. మగవారు ఎంత పెరుగుతున్నారు మేల్స్ వచ్చేసి 15% పెరుగుతున్నారు.
ఇక్కడ 12 ప్లస్ 3 అయితే రాస్తున్నాను. 12% ప్లస్ 3% అయితే రాస్తున్నాను. ఇక్కడ 6వ వాడు వచ్చేసి 12% పెరుగుతున్నారు. 12% అయితే పెరుగుతున్నారు. ఇక్కడ 5500లో మనకి మేల్స్ ఫీమేల్స్ 12% పెరుగుతున్నారు. మేల్స్ 15% అయితే పెరుగుతున్నారు. దీన్ని ఏం చేస్తున్నాను 12 ప్లస్ 3% అయితే రాస్తున్నాను. ఇక్కడ చూడండి ఏంటి జనాభా ఎంత అయింది మనకి ఇప్పుడు 6244 అయితే అయింది. ఈ మధ్యన డిఫరెన్స్ చూడండి. ఏదైతే మనకి పెరిగిన జనాభా బిఫోర్ జనాభా యొక్క డిఫరెన్స్ చూడండి 6244,550 4 ఎంత అవుతుంది 744 అయితే ఉంది. 12 minus 5 is equal to 744 మనకి పెరిగిన జనాభా ఇంక్రీస్డ్ జనాభా ఏదైతే ఇంక్రీస్డ్ పీపుల్ 744. నెక్స్ట్ 5000లో మనకి 12% ఎంత అవుతుంది 5000లో 12% 5000 12% 12/100 దట్ ఈస్ ఈక్వల్ టు 2 zeros కి 2 zeros క్యాన్సల్ 55 ఇంటూ 12 55 ఇంటూ 12 అయితే వేయండి 12 5 60 నెక్స్ట్ 12 5 60 66 ఎంత అవుతుంది 660 అవుతుంది 660 మనకి 12%. ఇక్కడ 744కి 744 నెక్స్ట్ 660 డిఫరెన్స్ అయితే వేయండి ఎంత అవుతుంది మనకి ఇక్కడ 4 నెక్స్ట్ 14 అంటే 84 అయితే అవుతుంది. ఎంత అవుతుంది 84 అవుతుంది మనకి 84 ఎంత అవుతుంది 84 అంతే కదా. 14లో నుంచి 6 పోతే 8 నెక్స్ట్ ఇది 4 744 కదా ఇది 4 నెక్స్ట్ 12లో నుంచి 5 పోతే 7 వస్తుంది. ఓకే నెక్స్ట్ 12% అంటే ఏమవుతుంది 2 zeros కి 2 zeros క్యాన్సల్ 55 ఇంటూ 12 దట్ ఈస్ ఈక్వల్ టు 60 12 5 60 0 క్యారీ అవుతుంది 66. ఓకే 84 అవుతుంది మనకి ఎంత 84 అయితే వస్తుంది మనకి. ఇక్కడ 12% ఓను మేల్స్కి ఫీమేల్స్కి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది 3% ఉంది. 3% ఈజ్ ఈక్వల్ టు మనకి 84 3% ఈజ్ ఈక్వల్ టు 84 3% ఈజ్ ఈక్వల్ టు 84 1% ఈజ్ ఈక్వల్ టు 1% ఇక్కడ 84 అయితే అవుతుంది 84 మనకి 3%. ఇక్కడ ఫీమేల్స్లో మనకి మేల్స్లో 3% మేల్స్ ఇంటూ 3% ఈజ్ ఈక్వల్ టు 84 మేల్స్ ఈజ్ ఈక్వల్ టు 84 ఇంటూ 100/3 3% ఆఫ్ మేల్స్ ఈజ్ ఈక్వల్ టు 84. నెక్స్ట్ 84 ఇంటూ 100/3 ఎందుకంటే 3%లో మనకి ఇక్కడ బై 100 వస్తుంది. ఈ 100ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేస్తే 84 ఇంటూ 100 మళ్ళీ 3ని తీసుకెళ్ళిన మేల్స్ మనకి ఏం కావాలి సంఖ్య కావాలి ఏమవుతుంది మనకి ఇక్కడ 84 ఇంటూ 100/3 దట్ ఈస్ ఈక్వల్ టు మేల్స్ ఏమవుతుంది క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది 2 6 అంటే 2 మిగులుతుంది 8 ఏమవుతుంది 2800 అనేది మనకి మేల్స్ 2800 మేల్స్. మరి ఫీమేల్స్ ఎంతమంది ఉంటారు 2800 అనేది మేల్స్. ఇక్కడ మేల్స్ ఈజ్ ఈక్వల్ టు 2800 మేల్స్ ఈజ్ ఈక్వల్ టు 100 55లో నుంచి మళ్ళీ ఫీమేల్స్ ఏమవుతారు 2700 ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి టోటల్ 5500 వస్తుంది. ఇక్కడ 2700 2800 డిఫరెన్స్ ఎంత ఉంది డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 100 డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 100. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఏదైతే డిఫరెన్స్ ఇచ్చిండో మనకి ఏదైతే మగవారి డిఫరెన్స్ కానీ ఆడవారి డిఫరెన్స్ కానీ మనకి సేమ్ ఉండి అందులో యాడ్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఇప్పుడు సపోజ్ 14 ఇచ్చింది అనుకోండి ఏం చేస్తాను 12 + 2 రాస్తాను. ఒకవేళ 10 11 ఇచ్చాడు అనుకోండి 10 + 1 అని రాస్తాను. ఇక్కడ సేమ్ పర్సంటేజ్గా ఏదైతే ఎక్కువ పర్సంటేజ్ ఉందో తక్కువ పర్సంటేజ్ ప్లస్ మళ్ళీ అడిషన్ వచ్చే విధంగా కన్వర్ట్ అయితే చేసుకొని ఏదైతే పెరిగిన జనాభా ఇనిషియల్గా ఉన్న జనాభా యొక్క డిఫరెన్స్ చేయండి. నెక్స్ట్ ఎంతైతే మనకి ఎక్కువ పర్సంటేజ్ ఉందో అది మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు పర్సంటేజ్ ఇక్కడ మనకి 3 ఎక్కువ ఉంది. ఈ 3%ని మనం డిఫరెన్స్గా తీసుకోవాలి. ఫస్ట్ 12 ఏవైతే రెండు ఈక్వల్గా ఉండే పర్సంటేజ్కి మనకి ఇనిషియల్గా ఉన్న వాల్యూని అయితే క్యాలిక్యులేట్ చేయండి. ఇందులో నుంచి చేసి ఏదైతే ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ నెక్స్ట్ ఏదైతే మనం క్యాలిక్యులేట్ చేయగా 12% వచ్చిన డిఫరెన్స్ చూస్తే ఎంతైతే డిఫరెన్స్ వస్తుందో ఆ డిఫరెన్స్ ఇక్కడ పర్సంటేజ్ డిఫరెన్స్కి అయితే ఈక్వల్ అవుతుంది. 3% ఈజ్ ఈక్వల్ టు 84 అయింది. ఇక్కడ 3% దేనికి మేల్లోని 3% అది మేల్స్ ఆఫ్ 3% ఈజ్ ఈక్వల్ టు 84 అయితే డిఫరెన్స్ వస్తుంది. మేల్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి టోటల్ వాల్యూ అయితే వస్తుంది. ఫీమేల్స్ ఇక్కడ మేల్స్ వచ్చిన తర్వాత 5500లో నుంచి మనం మేల్స్ తీసేస్తే మనకి ఫీమేల్ వస్తుంది 2700. వీరి మధ్యన డిఫరెన్స్ ఎంత 100 అయితే వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పట్టణ జనాభా 3,11,250, మహిళలు మరియు పురుషుల నిష్పత్తి 43:40, 43:40. మహిళల్లో 24% అక్షరాస్యులు, పురుషుల్లో 10% నిరక్షరాస్యులు ఉంటే పట్టణంలోని మొత్తం అక్షరాస్యుల సంఖ్య ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. టోటల్ మనకెంత, టోటల్ పీపుల్ వచ్చేసి టోటల్ మొత్తం జనాభా వచ్చేసి 3,11,250. ఇది మనకి రేషియో ఫామ్లో ఇవ్వడం జరిగింది. ఫీమేల్స్ వచ్చేసి 43, నెక్స్ట్ మేల్స్ వచ్చేసి 40. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫీమేల్స్ యొక్క జనాభాను అయితే ఫస్ట్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాము. మీరు మేల్స్ ఫైండ్ అవుట్ చేసిన నో ప్రాబ్లం. 40 ఇక్కడ ఏం చేస్తున్నాను, 3,11,250. ఇక్కడ టోటల్ రేషియో ఏమవుతుంది, 80, 43 + 40 దట్ ఈజ్ ఈక్వల్ టు 83 ఇంటూ మనకి ఎంత కావాలి, ఫీమేల్స్ ఎంత 43. ఇది చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే 1,61,250 అయితే రావడం జరుగుతుంది. ఇది ఫీమేల్స్ ఈజ్ ఈక్వల్ టు 1,61,250 వస్తుంది. మేల్స్ వచ్చేసి మనకి 1,50,000 అయితే వస్తారు. మేల్స్ వచ్చేసి 1,50,000, ఇది 1,61,250, 1,61,250 ఎవరైతే మెంబర్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు, 24% ఆఫ్ 1,61,250లో చదువుకున్న వారు. ఇక్కడ ఫీమేల్స్లో మనకి 10% నిరక్షరాస్యులు అంటున్నాడు, అంటే 90% ఎడ్యుకేటెడ్ అనమాట. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ చూద్దాం, ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే చూద్దాం. ఎడ్యుకేటెడ్ పీపుల్ వచ్చేసి 1,61,250లో మనకి 24% ఎడ్యుకేటెడ్ మేల్స్ ఇది. నెక్స్ట్ అదే ఫీమేల్స్. నెక్స్ట్ అదేవిధంగా 1,50,000లో మనకి 90% ఎడ్యుకేటెడ్. క్యాన్సిల్ చేయండి. ఇక్కడ ఈ 0కి ఈ 0 క్యాన్సిల్, 2తో క్యాన్సిల్ చేయండి, 5తో క్యాన్సిల్ చేయండి, 5 2s, నెక్స్ట్ 5 3s ఏమవుతుంది, 5 3s 15, మస్ట్ 11 మిగులుతుంది, 5 2s 10, నెక్స్ట్ 12 మిగులుతుంది, 5 2s 10, నెక్స్ట్ 2 మిగులుతుంది 5, నెక్స్ట్ 2 1s 2 12s, నెక్స్ట్ ఈ 2 0స్కి ఈ 2 0s క్యాన్సిల్. ఇక్కడ ప్రొడక్ట్ చేయండి, 3,225 ఇంటూ 12 ప్లస్ నెక్స్ట్ 1,500 ఇంటూ 90, 1,500 ఇంటూ 90. ఇక్కడ మల్టిప్లై చేసినట్లయితే 12 ఏమవుతుంది, 12 5s 60, 6 క్యారీ అవుతుంది, 12 2s 24, 30 క్యారీ అవుతుంది, 3 క్యారీ అవుతుంది 30, 12 2s 24, 24 + 3, 24 + 3 27, నెక్స్ట్ 2 క్యారీ అవుతుంది, 36 38, 38,700 ప్లస్ 15 9s 135, 135, నెక్స్ట్ ఇవి 3 zeros అంటే 1,35,000. ఇది 1,35,000, 1,35,000 ప్లస్ 38,700, 007. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి 3, ఇక్కడ 3 ఉంటుంది కాబట్టి ఏమవుతుంది 7, 1,73,000, 1,73,700 అనేది మనకి ఎడ్యుకేటెడ్ పీపుల్ అనమాట. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎంతమంది అంటే 1,73,700. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక కర్మాగారంలో 2 సంవత్సరాలలో 19,600 నుండి చక్రాల ఉత్పత్తి 25,600కు పెరిగింది. సంవత్సరంలో వృద్ధి రేటు ఎంత అని చెప్పేసి అవుతున్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ మనము ఏదైతే చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్డ్ పైన అయితే వేయడం జరుగుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం మనము, అది అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 + r/100 whole⁴n అయితే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 25,600, నెక్స్ట్ ప్రిన్సిపల్ ఎంత 9,600 ప్లస్ 1 రేట్ అయితే ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. రేట్ ఎంత రేట్ పెరిగింది వృద్ధి రేట్ అంటే మనకు 6 తెలీదు, బై 100 ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు, 2 years అయితే ఇవ్వడం జరిగింది. n ఈజ్ ఈక్వల్ టు 2, 25,600 బై 196,00. దీని అయితే ఇక్కడ ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. 1 + r/100 whole⁴ 2 zeros కి 2 zeros క్యాన్సల్, 256/196. ఇక్కడ ఈ రూట్ని ఏం చేస్తున్నాను, ఈ స్క్వేర్ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేస్తే దీనికి స్క్వేర్ రూట్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 + r/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 16. 256 స్క్వేర్ రూట్ 16, 196 స్క్వేర్ రూట్ వచ్చేసి 14 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 + r/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 8/7. 2తో క్యాన్సిల్ చేసినట్లయితే 2 8s, నెక్స్ట్ 2 7s, -1 ఈ 1 ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, r/100 అయితే వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/7. 1/7 ఈజ్ ఈక్వల్ టు r/100. r ఈజ్ ఈక్వల్ టు 100/7 అయితే వస్తుంది. 100/7 అంటే ఏమవుతుంది, 14 7s 98, 2/7%, 2/7% ఏమవుతుంది 14 2/7% అయితే మనకు కావాల్సిన ఆన్సర్.
రేట్ ఆఫ్ వృద్ధి రేట్ ఎంత ఉంటుంది మనకి 14 2/7% అయితే వస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక గ్రామంలో గ్రామ జనాభాలో 40% స్త్రీలు 70%, గ్రామ జనాభాలో మొత్తం 40% స్త్రీలు, ఇక్కడ ఫీమేల్స్ ఈజ్ ఈక్వల్ టు 40, అంటే మనకి మేల్స్ ఎంతమంది అవుతారు 60% మేల్స్ అనమాట. ఇందులో 70% పీపుల్ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మ్యారేజ్ చేసుకున్నారు. నెక్స్ట్ 50% పురుషులు ఎవరైతే ఉన్నారో వారు వివాహం చేసుకోవడం జరిగింది. అందులో అవివాహితుల సంఖ్య ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. 100 అయితే తీసుకుంటున్నాను నేను. 100 టోటల్ ఈజ్ ఈక్వల్ టు 100 తీసుకుంటే మేల్స్ ఫీమేల్స్ ఎంతమంది మనకి 40 అవుతారు, 40% కాబట్టి మేల్స్ ఎంతమంది అవుతారు 60. ఈ ఫీమేల్స్లో మనకి 70% ఎవరైతే ఉన్నారో 70% స్త్రీలు వివాహం చేసుకోవడం జరిగింది, అంటే మ్యారీడ్ అనమాట. ఇక్కడ 4 7 28. నెక్స్ట్ అదేవిధంగా ఈ 60లో ఏమవుతుంది 50% మేల్స్ మ్యారేజ్ చేసుకున్నారు, దట్ ఈస్ ఈక్వల్ టు మనకి 30 అయితే అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేయండి, యాడ్ చేసి ఎంత వస్తుంది మనకి 58 అయితే వస్తుంది. ఈ 100లో నుంచి 58 అయితే సబ్ట్రాక్ట్ చేయండి, సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి 42 అయితే వస్తుంది. మనకి ఎంతమంది అవివాహితులు ఉన్నారంటే అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ ఉన్నారు 42%. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ మనకు కావాల్సిన ఆప్షన్ ఏంటి 42%. అన్అకాడమీకి సంబంధించి ఒక కొత్త ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, అది ఆస్క్ ఏ డౌట్ బై అన్అకాడమీ. ఏదైతే మీకు డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇమీడియట్గా మీరు దాన్ని ఇమేజ్ తీసి అప్లోడ్ చేసినట్లయితే మీకు సొల్యూషన్ అయితే అందించడం జరుగుతుంది. ఇక్కడ గో టు ఏదైతే మీరు అన్అకాడమీ యాప్ ఓపెన్ చేసిన తర్వాత డౌట్స్ అండ్ సొల్యూషన్స్ అనే మీకు ఫ్యూచర్ అయితే కనిపిస్తుంది హోమ్ స్క్రీన్ పైన, దానిపైన క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆస్క్ ఏ డౌట్ అని అప్లోడ్ యువర్ ఇమేజ్, ఏదైతే మీకు ఏదైతే డౌట్ ఉందో ఆస్క్ ఏ డౌట్ పైన క్లిక్ చేసి ఇమేజ్ని అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసేటప్పుడు దాన్ని హైలైట్ అయితే చేయండి, ఇమేజ్ని హైలైట్ అయితే చేయండి. ఒకవేళ బిగ్ ఇమేజ్ ఉన్నట్లయితే దాన్ని అయితే హైలైట్ అయితే చేయండి, లేదంటే క్రాప్ చేసి దాన్ని అప్లోడ్ అయితే చేయండి. చేసినట్లయితే మీకు సొల్యూషన్ అయితే అన్అకాడమీ అయితే అందించడం జరుగుతుంది. మీరు లర్నర్స్కి గుడ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మీరు రిపోర్ట్ చేసి ప్రైజెస్ అయితే విన్ కావచ్చు. ఏదైతే మీరు వీడియో చూస్తున్నారో వీడియోకి సంబంధించి ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ ఏమైనా ఉన్నట్లయితే వీడియోలను అయితే రిపోర్ట్ అయితే చేయొచ్చు. ఈ రిపోర్ట్ చేసేసి ఒకవేళ ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ ఏమైనా ఉన్నట్లయితే, ఇప్పుడు మనం పర్సంటేజ్ గురించి డిస్కస్ చేస్తున్నాం, పర్సంటేజెస్ టాపిక్ కాకుండా వేరేది ఏదైనా డిస్కస్ చేసినట్లయితే అది ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ కిందకైతే రావడం జరుగుతుంది. కాబట్టి మీరు అలాంటి కంటెంట్ ఏమన్నా ఐడెంటిఫై చేసినట్లయితే ఇమీడియట్గా రిపోర్ట్ అయితే చేయొచ్చు. రిపోర్ట్కి సంబంధించిన ఫాము డిస్క్రిప్షన్లోనైతే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని తప్పకుండా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే మీకు పక్కనే ఒక బెల్ ఐకాన్ అయితే కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్కి అయితే యాక్టివేట్ చేసుకోండి. ఎందుకోసం అంటే న్యూ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు ఇమీడియట్గా ఏమవుతుంది అలర్ట్ అయితే రావడం జరుగుతుంది. దాంతోపాటు మీకు పీడిఎఫ్ కూడా అవైలబుల్గా ఉంటుంది, పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.